సార్ రాబోయే రోజుల్లో ఏపీలో అమరావతి రాజధానిగా పూర్తి చేస్తామని చెప్పేసి ఒక ప్రజలకు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ గానీ, రాష్ట్ర అభివృద్ధి గానీ, ఆర్థికంగా ఎదగాలి. అంతేకాకుండా నిర్మాణ పనులన్నీ గూడా పూర్తి చేయాలి. ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి. ఇది చంద్రబాబుకు ముందు ఒక సవాల్ అనుకోవచ్చా? లేకపోతే ఏ విధంగా ఉండబోతుంది? ఆయన ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? రియల్ ఎస్టేట్ ముఖ్యంగా చంద్రబాబు అంటే రియల్ ఎస్టేట్ అన్న ఒక ముద్ర పడిపోయింది. సంక్షేమము, అభివృద్ధి 2 గుర్రాలు, జోడు గుర్రాలు. ప్రజలు 81%, 81.6% పార్టిసిపేట్ చేసి ఓట్లేశారు. ఏదో ఈవీఎంస్ అన్నీ గోల్మాల్ అయినాయి అని అంటారు. అది నిజంగా జరిగిందా లేదా మనకు తెలియదు. ప్రస్తుతానికైతే ఎలక్షన్ విధానము, ఈవీఎంస్ ద్వారా ఎలక్షన్ చేసేది అందరూ అంగీకరించిందే. ఈవీఎంస్ రానప్పుడు జరిగిన గోలాలు, అల్లర్లు, అవన్నీ తోటి పోల్చుకుంటే ఇప్పుడు ఆడ ఈవీఎంనే ధ్వంసం చేసి ఆ పిల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ మీద కేసులు అవన్నీ మనం చూసాం. కాబట్టి ప్రస్తుతానికి ఎన్నికలు అనేవి అయిపోయినాయి. ప్రజలు ఈ విధంగా ఈ రీతిలో మన పవన్ కళ్యాణ్ గారికి అయితే 100%, ప్రపంచ చరిత్రలో అట్లాంటిది ఉంటుందో ఉండదో మనకు తెలియదు. ఎవరికి, ఎన్టీఆర్కి కూడా రాలేదండి, ఎవరికి రాలేదు 100%. ఆయన నిలబెట్టినాడు, ప్రతిరోడు గెలిచాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని చూస్తే వీళ్ళ మీద ఒక సంపూర్ణమైనటువంటి విశిష్టమైనటువంటి బాధ్యత, పవర్ కాదు బాధ్యత అనేది ఏర్పడింది. అందులో ఇప్పుడున్న మినిస్ట్రీ చూస్తే యంగ్స్టర్స్ 17 మందికి కొత్త వాళ్ళకి మినిస్ట్రీస్ ఇచ్చారు. అంటే రక్తం పోస్తున్నారు, కొత్త రక్తాన్ని పోస్తున్నారు. తర్వాత రియాల్టర్స్ బ్లీడింగ్ బ్లడ్ అని ఒక టాపిక్ ఒకటి వచ్చింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత కొంతకాలానికి ఇసుక విధానం ఇబ్బంది, రియాల్టర్స్ పెట్టిన పెట్టుబడికి వడ్డీలు కూడా రావడం లేదు, కొనేవాళ్ళు లేరు. చాలామంది ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ రేట్లు పెరిగిపోయినాయి. 2026, 2031 దాకా ఎంత రేటు పెరగద్దో అంత రేటు ఆల్రెడీ వచ్చేసింది 2 ఏళ్ల క్రితమే తెలంగాణలో. సో ఇంక ఇక్కడ పెరగద్దంటే ఇప్పుడు నమ్మకం లేదు. కొనేవాళ్ళు తక్కువ, అమ్మేవాళ్ళు ఎక్కువ. రేట్లు చూసుకుంటే తగ్గించి అమ్మటం లేదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే 50 జీవో వచ్చింది ఇక్కడ. మీకు తెలుసో తెలియదు, 50 జీవో వల్ల అన్లిమిటెడ్ ఫ్లోర్ లెంగ్త్. అంతకుముందు 1,50,000 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ కట్టేదానికి లేదు. ఇప్పుడు ఎన్ని లక్షలైనా కట్టచ్చు. సో ఆ స్థలం వాల్యూ పెరిగిపోయింది. స్థలం వాల్యూ పెంచేసి అక్కడ అన్లిమిటెడ్ ఫ్లోర్ స్ట్రెంగ్త్ కట్టేసేటప్పుడు అసలు అక్కడ టెక్నికల్గా ఫీజిబుల్లా లేదా, ప్రాపర్ ఎమ్యూనిటీస్ ఉన్నాయా లేదా, ఈకో ఫ్రెండ్లీగా కడుతున్నారా లేదా, లేకపోతే నేచర్కి ఎగనిస్ట్గా అక్కడ ఏమైనా చేస్తున్నారా, అది ఇవన్నీ పట్టించుకొని చూసేవాళ్ళు ఎవరు లేరు. రేరా కూడా సరిగ్గా పనిచేయడం లేదని మనం జనం అంతా అనుకుంటున్నారు. ఈ మధ్యనే చైర్మన్గా కూడా అపాయింట్ చేశారు రేరాకి. మరి ఇవన్నీ ఉన్నా కూడా ఇక్కడ పరిస్థితి ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఇక్కడ ప్రస్తుతం ఉన్న తెలంగాణ గవర్నమెంట్కి వాళ్ళు ఇచ్చిన ప్రామిస్లన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ట్యాక్స్లన్నా పెంచాలి, లేదా భూములన్నా అమ్మాలి, లేదా కుదబెట్టాలి. వీటిలో ఏది జరిగినా కూడా దాని ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ రంగం మీద పడిపోద్ది. రేటు పెరగద్ది. రేటు పెరిగితే ఏమవుద్ది, కొనేవాడు రాడు. ఆటోమేటిక్గా ఏం చేస్తారు, ఎక్కడ తక్కువ ఉంది. ఇప్పుడు ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, తక్కువ మంది తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు. కాకపోతే పెళ్ళిళ్ళ వల్ల ఇక్కడ అమ్మాయిలు అక్కడ, అక్కడ అబ్బాయిలు ఇక్కడ, అక్కడ అమ్మాయిలు ఇక్కడ, అట్లా ఉన్నారు. రిలేషన్షిప్ అయితే ఉంది. కాబట్టి అమరావతిలో జరిగే సమాచారం రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇక్కడ వాళ్ళకి పూర్తిగా ఉంటుంది. అక్కడేంది, ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి, సంక్షేమము ఒక జోడు గుర్రాల్లాగా ఇందాక చెప్పినట్టు చేయకపోతే ఆయన నిలబడ్డు. ఆల్రెడీ అమరావతిని అంటే 3 రాజధానులు కాదు, నాకు ఒకటే రాజధాని, లేదా ఇది ఇక్కడ అమరావతి రాజధాని, న్యాయ రాజధాని అని. న్యాయ రాజధాని కర్నూలులో ఏ విధంగా పెడతారు, దీనికి సపోర్టివ్గా పెడతారేమో, అక్కడ సపరేట్గా కాకుండా. అక్కడ కూడా ఉంటాయి, ఇక్కడ కోర్టు ఉంటుంది. అట్లా మెయిన్ చీఫ్ జస్టిస్ కోర్టు అన్నీ ఇక్కడ ఉండి ఒక బెంచి, కర్నూలులో ఒక బెంచ్ పెట్టి కొన్ని కోర్టులు ఎక్స్ట్రా పెట్టి అట్లా ఏమన్నా
పూర్తిగా సంపూర్ణంగా అమరావతిని అభివృద్ధి చెందించే విధంగా అటు సంక్షేమం ఇస్తూ ఇటు అభివృద్ధి చూపిస్తూ చేస్తే ఖచ్చితంగా దాని ఎఫెక్టు రియల్ ఎస్టేట్ మీద పడుతుంది. ఒక 10 to 15% అక్కడ, లేకపోతే ఒక 15 to 20% రేట్స్ క్రమేణా పెరిగేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ 20 to 25% తగ్గేదానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా పట్టణీకరణ అనేది చాలా ఇంపార్టెంట్. మున్సిపాలిటీస్కి, పంచాయత్స్కి పవర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ నాయకత్వంలో అమెండ్మెంట్స్ చేసి ఇచ్చారు. కానీ పర్సంటేజ్ ఆఫ్ ద అమౌంట్ 3% ఇస్తున్నారు. అదే మనకు జపాన్లోనో వేరే దేశాల్లో చూస్తే 80% దాకా అమౌంట్స్ వాళ్ళకి ఇస్తున్నారు. మరి ఆ పరిస్థితులు మనం చూస్తే పట్టణీకరణ కనుక జరిగితే, పంచాయతీల ద్వారా డెవలప్మెంట్ కనుక జరిగితే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి, వ్యాపారాల అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కోస్టల్ ఏరియా ఎక్కువ. ఆ కోస్టల్ ఏరియాని బాగా యూజ్ చేసుకునేదానికి అనేక ప్రణాళికలు రచించుకొని అక్కడ కనుక సీ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటే తెలంగాణ నుంచి కూడా కొంత డబ్బు వ్యాపార రీత్యా, అంటే ట్రాన్స్పోర్ట్ త్రూ సీ జరగద్దు కాబట్టి అక్కడికి అవసరం, అక్కడ ల్యాండ్స్ అవసరం అవుద్ది కాబట్టి రియల్ ఎస్టేట్ పెరిగేదానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమైన కారకుడు ఇక్కడ ఐటీ రంగం కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందేదానికి. కాబట్టి ఆయనకి ఆ టెక్నికల్ అవన్నీ తెలుసు. ఫస్ట్ పేజీలో కొన్ని ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి. అటు సెంటర్లో ప్రభుత్వంతో ఇబ్బంది, ఇటు జగన్ ద్వారా ఇబ్బంది. ఇప్పుడు జగన్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదు. అవసరమైతే ఆ కౌన్సిల్ కూడా రద్దుపరిచేస్తారు. క్రమేణా కొన్ని రోజులకి ఆ రాజ్యసభలో ఎంపీలు కూడా తగ్గిపోతాయి. పట్టణీకరణతో పాటు కోస్టల్ ఏరియా మనకి ఎక్కువ ఉంది కాబట్టి ఇందాక చెప్పిన విధంగా కోస్టల్ ఏరియా డెవలప్మెంట్ చేసుకుంటూ అక్కడ కొంత ఉద్యోగాల కల్పన కనుక చేస్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఐటీ రంగం. హైదరాబాదులో ఐటీ ఇంత బాగా డెవలప్ అవడానికి, రియల్ ఎస్టేట్ ఇంత బాగా డెవలప్ అయ్యేదానికి ఇందాక మనం అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారే చాలా ముఖ్యమని. సో ఆయనకి తెలుసు ఏ విధంగా ఐటీని డెవలప్ చేయొచ్చు, ఏ విధంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని డెవలప్ చేయొచ్చు. అవి రెండు చేస్తే తప్ప ఆదాయం లేదు. ఇంకోటి, ఇప్పుడు కనుక ఈయన ల్యాండ్స్ అమ్మటం మొదలుపెట్టాడు అనుకో, ఖచ్చితంగా జగన్ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో అంతే వస్తుంది. తర్వాత మద్యపానంలో లాభం సంపాదించాలని మొదలుపెట్టితే ఖచ్చితంగా ఆయన మీద కూడా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి మద్యపానం విధానాన్ని మారుస్తాడు, కానీ వాళ్ళు చెప్పింది కూడా అదే, మంచి క్వాలిటీ లిక్కర్ని సప్లై చేస్తా అన్నారు. కాబట్టి అక్కడేం ఆదాయం రాదు, ఎక్కువ రాకపోవచ్చు. సో వచ్చే ఒకే సోర్సు రియల్ ఎస్టేటు, ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చే విధంగా చేసేదానికి ఎక్కువ అవకాశాలు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడికి అనుకూలమైనటువంటి గవర్నమెంట్ కూడా ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా. ఎందుకంటే ఓటు నెట్ కేసులో ఇద్దరు ముద్దాయిలే. ఆయన ముద్దాయి అవుతాడా లేదో తెలియదు, కాకపోతే ఆయన పార్టీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి అయిన. కాబట్టి ఒక రాజకీయంగా ఒక మంచి సదవగాహంతో జరుగుతాయి. అయితే రెండు రాష్ట్రాలు విడిపోయేటప్పుడు కొన్ని నిబంధనలు, కొన్ని నియమాలు, కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. సుమారు 1,00,000 కోట్ల రూపాయల డబ్బు ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి చెందాలి, వెళ్ళాలి. అది జరుగుతుందా తెలీదు. ఇంకోటి ఏంది, పోలవరం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. దానికి సెంటర్ మీద ఒత్తిడి తీసుకురావాలి. ఆయన స్పెషల్ స్టేటస్ అడగలేరు కదా. అడగనప్పుడు మీరు చూస్తే మైనారిటీస్కి సంబంధించి వాళ్ళకి విభేదాలు ఉన్నాయి. విభేదాలు ఉన్నా కూడా ఎన్డి ఫరూక్ గారికి మినిస్ట్రీ ఇచ్చి నేను మైనారిటీలను ప్రొటెక్ట్ చేస్తాను ముస్లిమ్స్ అని కూడా చెప్పాడు. ఇప్పుడు రాజకీయంగా ప్రతి వాళ్ళు పవర్ కోసమే కానీ ఈ యుద్ధం. అవసరమైతే మోడీ కూడా చెప్తాడు. మొన్న ఏమన్నాడు, నేను ముస్లిమ్స్ ఉన్న ఏరియాలోనే పెరిగాను అన్నాడు. నేను హిందువత అన్నాడు. అవసరమైతే హిందువతను కూడా మార్చేయచ్చు వాళ్ళు. పవర్ వచ్చేదానికి కావాల్సి వచ్చినప్పుడు రాజీ పడవచ్చు. ఇప్పుడు జనతాదళ్తో ఎట్లా రాజీ పడ్డారు? అక్కడ వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళు స్పెషల్ స్టేట్ అడుగుతున్నారు, వాళ్ళు ఈ ఆర్మీ నియామకాల్లో దీని గురించి అడుగుతున్నారు. ఇప్పుడు గతంలో ఏంటంటే కొన్ని గవర్నమెంట్స్ని ట్యాపిల్ చేశారు. అట్లా చేసేదానికి వీళ్ళు ఒప్పుకోరుగా, అంత ఈజీగా జరగదుగా. ఇప్పుడు తమిళనాడులో చూడండి, 40 సీట్లు గెలిచారు, ఒక 2 సీట్లు ఏమో పోయినట్టుంది.
అంత దృఢంగా డిఎంకే గెలిచిన ఈ మధ్య డిఎంకే స్టాలిన్ గారు చంద్రబాబు నాయుడిని ప్రైజ్ చేస్తూ మాట్లాడాడు. అంటే వాళ్ళతో సత్సంబంధం ఉంది. అంటే జనతాదళ్ యు ఆయన ముఖ్యమంత్రి నితీష్ కుమారు మొన్నటిదాకా ఇండియాలో కూటమిలో ఉన్నాడు, వీళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ మీద ఏదైనా చేస్తే, ఎందుకంటే ఈడీని ఉపయోగించి మద్రాసు రాష్ట్రం చెన్నై మన తమిళనాడులో చాలామంది మినిస్టర్ల మీద కేసులు పెట్టారు. అందుకని వాళ్ళు వాళ్ళ యొక్క ఉనికిని పోగొట్టుకోకుండా ఉండడానికి చాలా పోరాటం చేస్తున్నారు. ఇవన్నీ మనం గమనించి చూసినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం డెవలప్మెంట్లో కానీ, లేకపోతే కట్టడంలో కానీ, లేకపోతే ఏదైతే 2 రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చి అన్నీ రావాల్సినవన్నీ ఇవ్వటంలో కానీ, కొన్ని ఇంకా సంస్థలు ఏర్పాటు చేయటంలో కానీ, ఇంకోటి రైల్వే విశాఖపట్నంలో ఆ రీజన్ ఏర్పాటు చేయడంలో కానీ, అన్నిటికంటే ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది, గతంలో ఇది చాలామంది ఇప్పుడు నిన్న ఒక వీడియో ఇంటర్వ్యూలో ఆయన రాజమండ్రి మాజీ ఎంపీ గారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా దీని గురించి చెప్పారు. ఫస్ట్లో ఒక ప్రపోజల్ పెట్టారు, 35,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో అదే ఇవ్వాలని అడిషనల్గా. దాని అభివృద్ధి కోసం కాదు, దాని ఏదో అంటారు ఎకనామిక్ డెఫిసిట్ వస్తుంది కాబట్టి అని. దానికి వాళ్ళు లెక్కలేసి మేము 3,000 కోట్లే ఇస్తా అన్నారు అని ఒత్తిడి చేసినప్పుడు 5,000 కోట్లు ఇచ్చారు. ఇంకా 30,000 కోట్ల రూపాయలు దానికి సంబంధించి అప్పటి నుంచి అది ఒక విధంగా పెండింగ్ ఉన్నట్టే. ఇటువంటి అన్నిటి వాటి మీద ఒత్తిడి చేయొచ్చు, వాటికి అంగీకరించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా 2-3 పేర్లు వింటున్నాం మనం, గవర్నర్లు అవుతారని. అశోక్ గజపతిరాజు కానీ, ఇంకా అంటే మినిస్టర్లుగా ఇవ్వలేని వాళ్ళకి ఇస్తారని. అంతేకాకుండా ఇప్పుడు ఉండి నుంచి ఆయన రఘురామకృష్ణరాజు గారు రాజీనామా చేసి ఎంపీగా వెళ్ళి అక్కడ కేంద్రంలో ఆయన యొక్క పలుకుబడి వాడి ఏదో చేయాలని ఉన్నాడని ఒక వాదన, లేదా ఆయనకి స్పీకర్ ఇస్తారని ఒక వాదన. స్పీకర్ ఆయన ఇవ్వరు, ఎందుకంటే ఆయన ఒకసారి గెలిచాడు, 3-4 సార్లు గెలవకపోతే స్పీకర్గా ఆయనకి ఇవ్వరు అని చెప్పేది ఒక వాదన. అనేక రకాల వాదనలు మనం వింటూ ఉన్నాం, వెయిట్ అండ్ సీ. కానీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి మటుకు ఖచ్చితంగా మనం చెప్పేది ఏంటంటే, ఒక 50 ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఊపు అనేది వస్తుంది. ఆ స్టేట్ సర్వైవ్ కావాలంటే ఉద్యోగ కల్పన, అభివృద్ధి, సంక్షేమం, ఈ 3. సంక్షేమానికి 4,000 రూపాయల లెక్కన ఇచ్చేసాడు. ఈ 3 నెలల 3,000, ఈ రాబోయే 4,000, రేపు 7,000 ఇవ్వబోతున్నాడు. అట్లా చాలా ప్రామిసులు చేశారు. ఆయన 80,000 కోట్లకు ప్రామిస్ చేస్తే ఈయన 1,50,000 కోట్ల దాకా ప్రామిస్ చేశారు, 1,20,000 కోట్ల దాకా ప్రామిస్ చేశారు. 1,20,000 కోట్లలో కనీసం 1,00,000 కోట్లు అయినా ఖర్చు పెట్టాలి. అంటే అడిషనల్ ఇన్కమ్ అనేది రావాలి. అడిషనల్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది? కేవలం రియల్ ఎస్టేటు, ఇండస్ట్రీసు, నెక్స్ట్ ఉద్యోగ కల్పన. మెగా డిసి ఇచ్చింది 17,000కే, ఇంకా 35,000 ఉద్యోగాలు ఆడ ఇవ్వాలంట. 18,000లోకి గాను 6,000 ఉద్యోగాలు మళ్ళీ ఇస్తారు అడిషనల్గా అని అన్నారు. అంటే ఏ విషయం చూసుకున్నా కానీ సంపూర్ణంగా సంతృప్తిగా అభివృద్ధి చెందే దాంట్లో భాగంగానే ముందుకెళ్తుంది. అయితే రీజియన్ రెవెన్యూలో పాత కక్షలతో వాటి అరెస్టులు చేస్తారా లేనే, అది ఒక దానివల్ల ఏమన్నా అట్లాంటివి చేస్తే అబ్స్ట్రక్షన్ అవుతుంది. అంటే అనుకున్న రీతిలో ముందుకి అభివృద్ధి చెందేదానికి అవకాశం లేదు. సో దాన్ని పక్కన పెడదాం కాసేపు. కేవలం రియల్ ఎస్టేట్ రంగం 2 రాష్ట్రాల్లో చూస్తే ఇప్పుడు సామాన్య మానవుడు ఇల్లుకొనే పరిస్థితి లేదు. అయితే ఈ సినారియోలో 3 కోట్ల ఇళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కట్టించిస్తానని చెప్పి మొన్న ఆయన హామీ ఇచ్చాడు. సో సామాన్య మానవుడు ఆ 3 కోట్ల ఇళ్లలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని వేల కోట్లు ఇళ్ళు కట్టలేదని చెప్పి సీఎం రమేష్ గారు చెప్పారు. అది కట్టిస్తామని చెప్పి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో సామాన్య వాళ్ళకి ఇల్లు వెళ్ళిపోతాయి. ఇక 2 బెడ్రూమ్లు, 3 బెడ్రూమ్లు, విల్లాసు, వీటికి సంబంధించి సామాన్య మానవుడు ఆ ఇళ్ళ జోలికి పోలేడు. కాబట్టి ఎవరైనా సరే మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులు కాకుండా, వాళ్ళు ఏంటంటే ఒక 50 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే 45,000 రూపాయలు నెలకు కట్టాలి. ఓకే, 45,000 రూపాయలు నెలకు కట్టే పరిస్థితి వాళ్ళకుంటే 50 లక్షల ఇల్లు తీసుకుంటే, 50 లక్షలు అంటే కొంత డబ్బు వాడు 20 లక్షలు వాళ్ళు పెడతారు.
70 లక్షల రూపాయలకి సరిపడేటట్టు ఇల్లు ఉండాలి, అట్లీస్ట్ 2-3 బెడ్రూమ్స్. అలాంటి కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లోనే అవైలబిలిటీ ఉన్నాయి, కొన్ని ఏరియాస్లో లేవు. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, ₹1,00,00,000 తక్కువలో 3 బెడ్రూమ్ లేవు. అవి ఎప్పుడైతే అమ్ముడుపోవో ఖచ్చితంగా వాటి రేట్లన్నా తగ్గించుకోవాలి లాస్ పోవడానికి. కాబట్టి ఒక 15-20% ఇక్కడ తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే టైటిల్ క్లియర్గా చూసుకోవాలి. టైటిల్ లేని ఇళ్ళు అమ్మటం, లేకపోతే బిగినింగ్లో ఫ్రీ లాంచ్ ఆఫర్లని అమ్మటం, లేకపోతే ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అమ్మటం, చాలా మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, దగాలు ఏర్పడుతున్నాయి. నేను TV9లో 4 ఏళ్ల క్రితం రేరా మీద మాట్లాడినప్పుడు, అప్పుడు ఉన్న రేరా వేరు, ఇప్పుడున్న రేరా వేరు. ఇప్పుడంతా ట్రిబ్యునల్ అన్నీ వచ్చేసినాయి. అయితే రేరాని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయటం లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చేస్తానంటున్నారు, చేయాలి. బట్ ఆయన కూడా ఇళ్ళు అమ్మరు, స్థలాలు పొలాలు అమ్మకుండా తాకట్టు పెట్టి మాత్రమే డబ్బు తెస్తానని చెప్పి ఏదో స్టేట్మెంట్ ఇచ్చారని నేను విన్నాను. సో ఆ పందాల కనుక ఇక్కడ రియల్ ఎస్టేట్ కనుక వెళ్తే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ ఇక్కడ కూడా అభివృద్ధి చెందుద్ది. కానీ రేట్లు మటుకు ఇంతకంటే పెరిగే అవకాశం లేదు, తగ్గే అవకాశం ఉంది. అటు ఆంధ్ర కాంపిటీషన్ ఒకటి, తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో మొన్న స్థిరమైనటువంటి ప్రభుత్వం సెంటర్లో ఏర్పడినప్పుడు 26 లక్షల కోట్ల రూపాయల డబ్బు స్టాక్ మార్కెట్లో పడిపోయింది. దాంట్లో సుమారు 4-5 లక్షల కోట్లు రియల్ ఎస్టేట్ రంగానికి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళు నష్టాల్లో చవి చూస్తున్నారు. ఆ పరిస్థితిలో ఆ బెనిఫిట్ ఖచ్చితంగా కామన్ మ్యాన్కి వెళ్ళాలి, దాని తగ్గట్టు చట్టాలు రావాలి. ఇప్పుడేదో మళ్ళీ ల్యాండ్ వాల్యూ పెంచి ఆదాయం కోసం చూస్తున్నారు, అది కుదరదు. ఇందాక చెప్పినట్టు 50 జీవో కనుక తీసేయకపోతే ఇక్కడ ఏమవుతుందంటే హై రేట్స్లో మనకు ఫ్లాట్స్ దొరుకుతాయి. తర్వాత రింగ్ రోడ్డు లోపల వేరు, రింగ్ రోడ్డు బయట వేరు. ఈస్ట్ అంతా పెరిగింది కానీ మిగతా అంతా పెరగలేదు రేట్లు అనేది కాంపిటీషన్లో. 45 లక్షలకు కూడా 3 బెడ్రూమ్స్ వచ్చాయి, కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్లోకి వెళ్ళి కొన్నోళ్ళు కార్పొరేట్ ఏరియా అంటే HMDA ఏరియా మొత్తం కనుక డెవలప్ కాకపోతే వాటి రేట్లు పెరగవు. సో ఈ HMDA రేట్లు పెరగాలంటే కొనేవాళ్ళు కావాలి, బయ్యర్స్ బయట నుంచి రారు. ఉన్నవాడు రెండోది కొనడానికి ఇప్పుడు ట్రై చేయడు. రెండో ఇల్లు ఎప్పుడు కొంటారంటే రెండో ఇంట్లో వచ్చేటువంటి ఇన్కమ్ రెంట్ కింద ప్లస్ వీడి దగ్గర ఉన్న అడిషనల్గా వచ్చే ఇన్కమ్, అవి రెండు కిస్తీ కట్టేదానికి సరిపోయేటట్టుంటేనే కొంటారు. సో రెండో ఇల్లు కొనేది లేదు కాబట్టి 2 లక్షల ఇళ్ళు వాటిలో ఒక 20% ఏమో 60% ఏమో టోటల్గా కంప్లీట్ అయిపోయినాయి అంట, టు బీ ఆక్యుపైడ్. ఇంకా 40% టు బీ కంప్లీటెడ్, అన్నీ ఖాళీగా ఉన్నాయంట. ఏది అమ్మకానికి రెడీగా ఉన్నాయి, అవి కొనేవాళ్ళు లేరు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఆంధ్రాతో కాంపీట్ చేయటం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అక్కడ అమరావతి క్లారిటీతోటి డెవలప్ అయ్యే పరిస్థితుల్లో లేదు. కాబట్టి రేట్లు తగ్గుతాయి. మంచి స్థలాన్ని లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని కొనుక్కునే సక్రమైనటువంటి మంచి అవకాశం ఇప్పుడు ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తాను.